హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఆ మధుర మీనాక్షి అమ్మవారి సాక్షిగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయ చరిత్ర విషయానికొస్తే మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఆయన కుటుంబంలో వారసురాలుగా జన్మించింది. 3 రొమ్ములతో పాప జన్మించడంతో పాండ్యరాజు ఆందోళనకు గురి అవుతాడు. జీవిత భాగస్వామి కనిపించిన వెంటనే ఆ బాలిక శరీరంలో మార్పులు జరుగుతాయని ఆకాశవాణి చెప్పడంతో రాజు ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ చిన్నారికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. యుద్ధం విద్యలో పరిణితి చెందిన ఆమె ఒకసారి కైలాసాన్ని స్వాధీనం చేసుకోవాలని బయలుదేరుతుంది. అక్కడ యోగ నిద్రలో ఉన్న పరమశివుణ్ణి చూసి ముగ్ధురాలవుతుంది. ఆకాశవాణి చెప్పినట్టుగానే ఆమె శరీరంలో మార్పులు వస్తాయి. యోగ నిద్ర నుండి మేలుకున్న శివుడు తన కొరకే జన్మించిన కన్యగా భావించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె మీనాక్షి. ఆమెను వివాహం చేసుకున్న శివుడు ఈ క్షేత్రంలో సుందరేశ్వరునిగా కొలువుదీరాడని అంటారు. మధువు అంటే అమృతం. త్రినేత్రుడైన పరమశివుడు మధువును వర్షింపజేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి మధురై అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది. మధుర మీనాక్షి ఆలయం ఎత్తైన రాజగోపురాలు కలిగిన ఆలయంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినది. వైగేయ నది ఆలయ తీరంలో మదురై క్షేత్రమే నటరాజు శివుని నాట్యపీఠం అని పురాణాలు వర్తిస్తున్నాయి. సాధారణంగా ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం సంప్రదాయం. అయితే మదురైలో ముందుగా శ్రీ మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నది ఆచారం. ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వర్ణకమల తాటాకం అనే పేరు. పూర్వం దేవేంద్రుడు స్వర్ణకమలాలతో శివుని ఇక్కడే పూజించి తన పాపాన్ని పోగొట్టుకున్నట్లు ప్రతీతి. అందుకే దీనిని స్వర్ణకమల తాటాకం అనే పేరు వచ్చిందని భారతీయ సంస్కృతికి సుందరమైన శిల్పకళకు నిలవైన ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నంతనే ఎన్నో శుభాలు జరుగుతాయని ఎంతోమంది విశ్వసిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.